ఢిల్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. యాక్చువల్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైంది. దానికి సంబంధించిన ట్రెండ్స్ను మనం చూస్తూ ఉన్నాం. ఆప్ 25 స్థానాల్లో, బీజేపీ 38 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. అంతకంతకు బీజేపీకి ఆప్కి మధ్య అంతరం పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో ఎలాంటి ఎదుగుదల కనపడడం లేదు. కేవలం ఒక్క స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. ముందు నుంచి కూడా అదే కనపడుతుంది. చివరికి ఆ ఒక్క స్థానం కూడా మిగులుతుందా లేదా అనే పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో కనపడుతోంది. కానీ ఆప్ వర్సెస్ బీజేపీ కొంచెం టఫ్ వార్ కనపడుతోంది. 25 స్థానాలు ఆప్ ఉంటే బీజేపీ 38 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కనపడుతోంది. మొత్తం 64 స్థానాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ట్రెండ్ మనం చూస్తూ ఉన్నాం. ఆధిక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆప్కి 25, బీజేపీకి 38 స్థానాల్లో లీడ్లో కనపడుతోంది. ముందు నుంచి కూడా బీజేపీ ఈవెన్ పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా బీజేపీ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి పరిస్థితి. ఒక 10 స్థానాలు అటు ఇటుగా ఎప్పుడు కూడా తన ఆధిక్యాన్ని బీజేపీ కనబరుస్తున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ ఆధిక్యం చివరి వరకు కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలు మనకి ప్రస్తుతం రిజంబుల్ అవుతాయా లేదా అనేది కూడా చూడాలి. ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నట్టు కనపడుతోంది. కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి ఆయన వెనుకంజలో ఉన్నారు. జంగ్పురాలో మనీష్ సిసోడియా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన వెనుకంజలో ఉన్నారు. కల్కాజీ నుంచి ప్రస్తుత సీఎం ఆప్ నేత అతిషి పోటీ చేస్తూ ఉన్నారు. ఆమె కూడా వెనుకంజలో ఉన్నట్టుగా కనపడుతోంది. మొత్తంగా బీజేపీ ముందంజలో వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 38 స్థానాల్లో లీడ్ కనపడుతోంది బీజేపీది. రైట్, మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. కౌంటింగ్ సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమైంది. సో ట్రెండ్స్ మనం చూసినట్లయితే బీజేపీ మొదటి నుంచి కూడా బీజేపీ ఒక 10 నుంచి 15 స్థానాల లీడ్లో కొనసాగుతోంది. ఉన్న 70 స్థానాల్లో 36 స్థానాల మ్యాజిక్ ఫిగర్లో 10 నుంచి 12 స్థానాల లీడ్ కంటిన్యూగా కొనసాగించడం అంటే ఒక రకంగా బీజేపీ హైయర్ హ్యాండ్లో ఉంది. అదే కంటిన్యూ అవుతుందనే ఒక క్లారిటీ మనకు కనబడుతోంది ప్రస్తుతం. ఎస్, నిజంగా చక్రి అంటే ఏదైతే అంచనాలన్నీ కూడా నిజమయ్యేలానైతే స్పష్టత ఎర్లీ ట్రెండ్స్ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇంకో గంట తర్వాత కానీ కొంత స్టేబుల్ ట్రెండ్స్ అనేవి స్పష్టమవుతాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ కావచ్చు, దాంతోపాటు ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెక్స్ట్ ఈవీఎం ఓట్స్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సో ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో ఈ ట్రెండ్స్కి సంబంధించి కొంత స్టేబుల్ ట్రెండ్స్ కూడా ప్రారంభమవుతాయి. వాస్తవానికి ఎన్నో అంశాలు ఇక్కడ కీలకంగా మారాయి. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ సైతం వెనుకంజలో కనిపిస్తున్నారు. అంతేకాదు ఏదైతే అంటే ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలిక సీఎం అనుకోవచ్చు. ఎందుకంటే తను ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ జైలుకు వెళ్ళొచ్చాక తను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని అన్నారు. వాస్తవానికి ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయొచ్చు చక్రి. తను జైల్లో ఉన్నప్పుడు మాత్రం ముఖ్యమంత్రి పదవిని వదులుకోలేదు. తాను ఖచ్చితంగా జైలు నుంచి అయినా సరే పరిపాలిస్తాను అని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చిందో ఆ తర్వాత బయటకు వచ్చాక తాను ముఖ్యమంత్రిగా ఉండలేను, ప్రజల నుంచి గెలుపొంది క్లీన్ చీట్ ద్వారా వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. ఇది కూడా నిజానికి కొంత ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రిగా అతీషికి అధికారం ఇచ్చారు, సో అతీషి కల్కాజీ నుంచి తను గతంలో ఏ విధంగానైతే ఉన్నారో ఇప్పుడు కూడా మళ్ళీ కల్కాజీ నుంచే తను పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం కల్కాజీలో అతీషి కూడా ఇంకా ఏదైతే వెనుకంజలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనీష్ సిసోడియా తను గతంలో ఏ విధంగానైతే పట్పట్ గంజ్ నుంచి తను ప్రధానంగా తను ప్రాతినిధ్యం వహిస్తే ఆ తర్వాత ఒక్కసారిగా తను ఏ విధంగానైతే జంగ్పురాకు మారారు. ఈ ఎన్నికల్లో తను సైతం ప్రస్తుతం వెనుకంజలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఆప్ అగ్రనేతలే అంటే పార్టీకి కీలకమైనటువంటి నేత కేజ్రీవాల్, ఆ తర్వాత నేను కట్టర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తనని చెప్పుకున్నటువంటి మనీష్ సిసోడియా,
ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అంటే ఎప్పుడైతే కేజ్రీవాల్ జైలుకి వెళ్లారో ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అధికార యంత్రాంగాన్ని డీల్ చేసినటువంటి అతిషి సైతం ట్రయల్స్ లో కనిపిస్తున్నారు. సో ఈ పరిస్థితులు గనక కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడే ట్రెండ్స్ ఫైనల్ అనుకోవద్దు, ఎందుకంటే ఎర్లీ ట్రెండ్స్ గానే వీటిని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా పరిస్థితులు మాత్రం కొంత బీజేపీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజల్లో ఒక చర్చ జరిగింది, ఏదైతే ఢిల్లీ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఎవరితో ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది, డబుల్ ఇంజన్ సర్కారా లేదంటే ప్రతిసారి అంటే సెంట్రల్ ఆయన జైలుకి వెళ్ళొచ్చిన గొడవ మధ్య అభివృద్ధి సాధ్యమా అనే అంశాలపైన రాజు ఒక్క జైలుకి వచ్చిన అంశమే కాకుండా శీష్ మహల్ అంశం, అంటే ఆయనకు ఉన్నటువంటి అధికారిక నివాసాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి మహల్గా మార్చుకొని ఆయన నివాసం ఉంటున్నారనేది ఒకటి ప్రజల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళింది బీజేపీ. రెండోది అతిషిని సీఎం చేసిన తర్వాత మళ్ళీ సీఎం కోసం ఒక అంటే ఇది కేజ్రీవాల్ కోసం అన్నట్టుగా ఆవిడ ఒక కుర్చీని పక్కన పెట్టి ఈవిడ పక్కన కూర్చొని ఒక రాచరిక పోకడిని ఆవిడ చూపించినటువంటి పరిస్థితి. అసలు ఆప్ వచ్చినటువంటి నేపథ్యము, ఆపుకున్నటువంటి ఐడియాలజీ అంతా డిఫరెంట్. వాళ్ళు వ్యవహరించినటువంటి అంటే గత కొద్ది కాలంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి భావన ఇది. అలాగే చివరిలో అంటే ఎలక్షన్స్ టైంలో అన్నా హజారే చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే యమునా ప్రక్షాళనకు సంబంధించి వచ్చినటువంటి కాంట్రవర్సీ కావచ్చు. గతంలో ఎప్పుడో ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో పెట్టారు యమునాని ప్రక్షాళన చేస్తానని చెప్పి, దాన్ని మర్చిపోయారు. మళ్ళీ ఎలక్షన్స్కి నేనే మళ్ళీ దాన్ని చేస్తాను, లేదంటే హర్యానాలో విషం కలుపుతున్నారనే స్టేట్, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేయలేదా ఆప్ మీద? ఒక్క కారణం కాకుండా అనేక రకాల కారణం, పైగా వరుసగా అధికారంలో ఉంటూ వస్తోంది. ఎస్, ఖచ్చితంగా చక్రి. నిజంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీలో కేజ్రీవాల్ తను మొదట్లో చెప్పేవారు తనకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు, తను ఒక మామూలు కార్లో అంటే శాంట్రోలో తిరిగేవారు మొదట్లో. వాస్తవానికి తను శాంట్రోలో ముఖ్యమంత్రిగా కూడా జర్నీ చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. ఆ తర్వాత క్రమంగా ఇక్కడ బీజేపీ ఆరోపిస్తున్నటువంటి అంశం ఇదే, అంటే క్రమంగా తను అధికారానికి దాసోహంగా మారారు, తనకు అధికారమే అవధిగా కనిపించింది. సో అధికారాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఆమ్ ఆద్మీ అని చెప్పుకొని పెద్ద పెద్ద కార్లు కావచ్చు, తను కట్టుకున్నటువంటి మహాల్ ఏదైతే ఉందో అందులో వాళ్ళ ప్రచారాన్ని చూస్తే మాత్రం నిజంగా జనాలకి ఎలా ఎక్కించారనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే కేజ్రీవాల్ కట్టుకున్నటువంటి ఆ అధికారిక నివాసంలో ఒక పర్దా ఖర్చు 8 లక్షలు ఉంటుంది. కానీ ప్రచారంలో వాళ్ళు బీజేపీ నేతలు అడిగినటువంటి అంశాలు చూస్తే జనాలను అడిగారు, మీ ఇళ్లలో ఉన్నటువంటి పరదా ఖర్చు ఎంత ఉంటుంది అంటే 200 నుంచి 300 లేదంటే లాస్ట్ 500-600లకు మించి ఖర్చు పెట్టమని చెప్పి జనాలతో చెప్పించారు. సో ఇలా ఆ జనాల్లో ఒక చర్చకు దారి తీశారు. అంతేకాదు ఆయన వాడినటువంటి ఇంట్లో ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కావచ్చు, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు, ఇతర బెడ్రూమ్స్లో ఉన్నటువంటి బెడ్షీట్స్ నుంచి ఇలా మొత్తాన్ని కూడా జనాల్లోకి వివరించే ప్రయత్నం చేశారు. అంటే సామాన్యుడిగా ఉంటానన్నటువంటి కేజ్రీవాల్ ఆ తర్వాత తను ఎటువంటి ఇల్లు కట్టుకున్నారో ఆ ఇంట్లో ఉన్నటువంటిది వీడియోని కూడా రిలీజ్ చేసి ప్రజల్లో ఏదైతే ప్రచార రథాలుగా ఉంటాయో బీజేపీకి సంబంధించి వాటి మీద ఆయన ఇంటిని ఒక డెమోగా పెట్టారు. ఏకంగా డెమోగా పెట్టి ప్రతి గల్లీని తిప్పారు. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రచారానికి పెద్ద నేతలు వెళ్ళకపోయినప్పటికీ కూడా ఏదైతే ఆ వెహికల్స్ని మాత్రం అంతటా తిప్పారు. అందులో ఆయన ఇంటి డెమోను మొత్తం ఏర్పాటు చేసి అందులో ఒక్కొక్క దానికి ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అంతేకాదు ఏదైతే యమునా ప్రక్షాళన అనేది మాత్రం నిజంగా అంటే ఢిల్లీలో ఉచితంగా నీళ్లు కొన్ని యూనిట్లు ఏదైతే కొన్ని లీటర్లు ఇస్తున్నటువంటి విషయం వాస్తవమైనప్పటికీ కూడా ఏదైతే నీరు ఇప్పటికీ కలుషితంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏదైతే పైన ఉన్నటువంటి హర్యానాలో విషయం కలుపుతున్నారు, దాంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఎన్నికల ఏదైతే పోలింగ్ రోజుకు ముందు పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి యమునా ప్రక్షాళన అనేది గందరగోళంగా మారింది. అంతేకాదు ఒక్కసారిగా ఎప్పుడైతే వరదలు వచ్చినటువంటి క్రమంలో ఢిల్లీలో చాలా ప్రాంతాలు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే యమునాలో ఏదైతే దాన్ని క్లియర్ చేయకపోవడం, ఆ గేట్స్ కూడా ఓపెన్ కాలేదు. వీటన్నిటికీ కారణాలు కనిపించాయి. మరోపక్క అతిషి అధికారాన్ని తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తన పక్కన ఒక చైర్ పెట్టుకున్నారు. అంటే తాను తాత్కాలికమే, కేజ్రీవాల్ మళ్ళీ వస్తారు అంటే కేజ్రీవాల్కు ప్రజల గురించి కాదు, తనకు అధికారం అనేది కీలకమా అనే అంశం కూడా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి ఆ పక్కన చైర్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రిగా తను పక్కన ఒక చైర్ పెట్టుకొని ఇది కేజ్రీవాల్కు ఫిక్స్, ఆయన మళ్ళీ వస్తారన్నారు. అంటే దాంతో ముఖ్యమంత్రిగా అతిషి డమ్మీ అయిపోయారని చెప్పుకోవచ్చు.
సో ఢిల్లీలో ఉన్నటువంటి రోడ్స్ అన్నిటిని కూడా కార్పొరేట్ చేయిస్తాము, రిపేర్లు చేపిస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి వేల కిలోమీటర్ల గల్లీ రోడ్స్ కావచ్చు, మెయిన్ రోడ్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యాయి. వాటిని దీపావళికి వరకు చేస్తామన్నారు. రాజు, ఇక్కడ రాజకీయ సమీకరణలు చూడొచ్చా? ఈ కారణాలన్నిటితో పాటు మనం ఇంకోటి కీలకమైనటువంటి విషయం కూడా చెప్పుకోవాలి. కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం, కాంగ్రెస్ 2013 వరకు అప్రతిహతంగా కొన్ని ఏళ్ల పాటు ఢిల్లీ పీఠాన్ని వెళ్ళినటువంటి పార్టీ. అక్కడ దానికి ఓటు బ్యాంక్ ఉంది అనేది మాత్రం వాస్తవం. కొన్ని ప్రాంతాల్లో చాలా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్ పార్టీకి, ప్రధానంగా మైనారిటీలకు సంబంధించి. సో కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేయడం ఓట్ బ్యాంక్ మీద ఎట్లాంటి ప్రభావం చూపించవచ్చు? అది కూడా ఒకవేళ ఆప్ ఓడిపోతే అది కూడా ఒక కారణం అవుతుందా? ఎస్, ఖచ్చితంగా చక్రి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే మొదట్లో ఎప్పుడైతే అంటే తను 2000 ఎప్పుడైతే తను మొదట్లో అంటే 2015 ఆ తర్వాత 20లో అధికారం వచ్చినటువంటి క్రమాన్ని కనుక మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి. దాంతో తన గెలుపు అనేది చాలా ఈజీ అయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు వేరువేరుగా పోటీ చేయడం, వాస్తవానికి మనం చూస్తే ఇండియా కూటమి పేరుతో ఏదైతే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కలిసి పనిచేశారు. ఒకరికొకరం అన్నట్టు ప్రతి ఒక్కరూ కలిసి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ హర్యానా ఎన్నికలకు వచ్చేసరికి హర్యానాలో కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా మారిపోయింది. విడిపోయారు. షేర్ సీటింగ్ అంటే సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపుల్లో వివాదాలు తలెత్తాయి. దాంతో ఒకరిపై ఒకరు విమర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. క్రమంగా ఢిల్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ సీరియస్గా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా చెప్పాలంటే ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. సో ఎవరైతే ప్రత్యర్థులుగా పోటీ చేస్తారో వాళ్ళు అధికార పార్టీని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ నేతలు అంటే రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే, ఈ విధంగా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేశారు. సో ఆ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ను కాంగ్రెసే చీల్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఓట్ బ్యాంక్లో మనం గతంలో చూసాం, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఏ విధంగానైతే ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కన్వర్ట్ అవడం వల్ల. సో ఈసారి 30 నియోజకవర్గాల్లో స్పెషల్గా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సో ఫోకస్ పెట్టిన ప్రతి చోట ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ బ్యాంక్ కనుక డివైడ్ అయితే అది కాంగ్రెస్ కు వెళ్తుంది. సో ఫైనల్ గా బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఫిక్స్ గా ఉండడంతో పాటు ఏదైతే వివిధ కారణాల వల్ల ప్రజల్లో ఒక చర్చ జరిగిందో దాంతో కొంత లేయర్ మొత్తం బీజేపీకి అటాచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అందుకే బీజేపీకి కొంత అనుకూలంగా ప్రస్తుతం ఉన్నటువంటి సరళి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. లెట్స్ వెయిట్ అండ్ సీ. మొత్తంగా ట్రెండ్స్ లో ప్రస్తుతం బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతోంది. 26 స్థానాలకు ఆపరిమితమైంది. ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటినటువంటి పరిస్థితి లీడ్స్లో.